దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 3వ సంకీర్తన 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు మన కష్ట సమయంలో, కన్నీటిలో, దుఃఖములో, ఆపదలో, అపాయాల్లో, సంకటములో, అనారోగ్య పరిస్థితిలో ఎలుగెత్తి హృదయపూర్వకంగా యెహోవాకు మొరబెట్టినప్పుడు, దేవుణ్ణి సహాయం కోరినప్పుడు, ప్రార్థనలో ప్రభువా నాకు సహాయం చేయని చేతులు ఆయన వైపు ఎత్తినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నీకు ఉత్తరమిచ్చును, నీకు జవాబిచ్చును, నీకు సహాయం చేయటకు ఆయన దిగి వచ్చును అనే వాక్యం సెలవిస్తుండగా, ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినమందు మన సమస్యల్లో కుంగిపోకుండా, దిగజారిపోకుండా, బలహీనపడకుండా మనము ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టేది నేర్చుకోవాలి. మరి ఎలుగెత్తి హృదయపూర్వకంగా ఆయనను ఆశ్రయించేది మనము నేర్చుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం మీరు సెలవిస్తుండగా, ఆయన సహాయము, ఆయన పరిశుద్ధ పర్వతము అనగా ఆయన సియోను పర్వతము, పరలోక రాజ్యం నుండి ఆయన నీకు సహాయం చేయటకు దిగి వచ్చును. కాబట్టి రండి ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. శ్రమల్లో, కష్టంలో, దుఃఖంలో, సంకటంలో, అనారోగ్యంలో, కలవరంలో ప్రభువా ఎలుగెత్తి మొరపెట్టమని సెలవిస్తున్నారయ్యా. ప్రభువా మేము ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు మా కంఠధ్వని అయ్యా మీరు పరమున చేర్చుకొని ప్రభువా పరిశుద్ధ పర్వతం నుండి మాకు ఉత్తరం ఇస్తారని వాక్యంలో సెలవిస్తుండగా, ప్రభువా ఆ ప్రకారం ఇద్దరి మందు ప్రభువా ఎలుగెత్తి మొరపెట్టేవారందరూ కష్టంలో, శ్రమల్లో, దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా అయ్యా మీరు ప్రభువా వారి మొర ఆలకించి వారికి జవాబిచ్చి వారిని లేవనెత్తి ఉజ్జీవింపజేయమని వేడుకొంచు. మీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.